హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య కుర్తి క్రియాంశు. అండ్ ఈరోజు నేను టమాటా చారు చేయబోతున్నాను. ఫస్ట్ టమాటాలు ఉడకబెట్టుకొని అల్ల జ్యూస్ వచ్చింది ఇల్ల పోసినాక మిగిలిన టమాటాలు ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో ఎల్లిపాయ, ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు వేసి మెత్తగా మిక్సీ పట్టినాక ఇంకా కొంచెం మెత్తగా పట్టుకోవాలి. పట్టినాక స్మెల్ అయితే సూపర్ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇంకొకసారి తిప్పేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా మెత్తగా అయింది. ఇది తీసుకుపోయి ఇలా కలిపేద్దాం. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. మొత్తం చుట్టూ క్లీన్ చేసేసుకొని ఇలా పోసేసి ఇట్లానే ఉన్నాయి. దీన్ని ఇప్పుడు పోపు వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనికి ఎల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం కారం వేసుకొని మసాలా పెట్టుకొని దించేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది సర్దికి మంచిగా ఉంటుంది. సర్ది దగ్గుకి మిరియాలు వేసుకున్నాం కదా, సర్దికి దగ్గుకి కొంచెం పోతుంది. ఇది చిన్న చిట్కా, టమాటాలో మిరియాలు వేసుకొని బాగుంటుంది టేస్ట్. సర్ది దగ్గున పోతుంది. పోపు వేద్దాం. ఇప్పుడు సరిపడినంత ఆయిల్ పోసినాం. దీంట్లో ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొన్ని పోపు దినుసులు, ఉల్లిగడ్డ, ఇప్పుడు కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయింది. ఈ చారు ఇలా పోసేసుకుందాం. వాసన అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్.